మీరిద్దరూ ఈరోజు పొరలైన ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, మీరు చూసింది ఏంటి? మీరు నేర్చుకున్నది ఏమిటి? గురువుగారు, నేను చూసింది నిజం. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది స్వార్థపరులే. లోపాలు దాచుకునే వాళ్ళు ఎక్కువ, మంచి చేయడం చాలా తక్కువ. గురువుగారు, నేను చూసింది వేరేలా ఉంది. సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆకలిని తీర్చిన వారు ఉన్నారు. దుర్యోధన, నువ్వు ఒక పెద్ద తప్పు చేశావు. అది ఏమిటో తెలుసా? తప్ప? నేను నిజం మాత్రమే చెప్పాను గురుదేవా. నిజం చెప్పడం తప్పు కాదు దుర్యోధన, కానీ నువ్వు చూసింది నిజం కాదు. నువ్వు చూసింది నీ కోపం. నువ్వు ప్రతి సంఘటనలోనూ సహాయాన్ని చెయ్యకుండా లోపాన్ని మాత్రమే వెతికావు. ఒకడు అన్నం పెట్టినప్పుడు అది నీకు నటనలా కనిపించింది. ఒకడు సహాయం చేసినప్పుడు అది నీకు స్వార్థంలా అనిపించింది. కానీ నిజంగా నువ్వు చూసింది ప్రపంచం కాదు, నువ్వు చూసింది నీ మనస్సు. అంటే నేను అన్నీ తప్పుగా చూశామా? నిజం చెప్పడం తప్పు కాదు దుర్యోధన, కానీ నువ్వు చూసింది నిజం కాదు. నువ్వు చూసింది నీ కోపం. నువ్వు ప్రతి సంఘటనలోనూ సహాయాన్ని చెయ్యకుండా లోపాన్ని మాత్రమే వెతికావు. ఒకడు అన్నం పెట్టినప్పుడు అది నీకు నటనలా కనిపించింది. ఒకడు సహాయం చేసినప్పుడు అది నీకు స్వార్థంలా అనిపించింది. కానీ నిజంగా నువ్వు చూసింది ప్రపంచం కాదు, నువ్వు చూసింది నీ మనస్సు. అంటే నేను అన్నీ తప్పుగా చూశామా? తప్పుగా కాదు, పూర్తిగా చూడలేదు. లోపం మాత్రమే చూసేవాడు మంచితనాన్ని అర్థం చేసుకోలేడు. ఈ సమస్య ప్రపంచంలో లేదు దుర్యోధన, మీ చూపులో ఉంది. గురువుగారు, అయితే నిజం ఒకటేనా? నిజం ఒకటే, కానీ దాన్ని గ్రహించే మనసులు వేరే వేరే. కానీ నాకు అనిపించింది నిజం గురువుగారు. నేను అబద్ధం చెప్పలేదు. అది నీ తప్పే దుర్యోధన. నువ్వు అనిపించింది నిజమనుకున్నావు. అనుభవం చూపించింది కాదు, అర్థం చేసుకున్నదే అనుభవం. కోపం ఉన్న కళ్ళకు ప్రపంచం ఎప్పుడు తప్పుగా కనిపిస్తుంది. శాంతమైన మనసుకే సత్యం కనిపిస్తుంది. అయితే నేను తప్పు కాదు, నా చూపే నిజం. గురువుగారు, మీ మాటలు నాకు మార్గాన్ని చూపాయి. నువ్వు అర్థం చేసుకున్నావు ధర్మరాజా, అదే నీ విజయం. ఈ ప్రపంచం ఒకేలా కనిపిస్తుంది, కానీ అది చూసే మనుషులు బట్టి మారుతుంది. కోపంతో చూసేవాడు లోపాన్ని చూస్తాడు, ప్రేమతో చూసేవాడు మంచితనాన్ని చూస్తాడు. నిజం ఒకటే, కానీ అది అనుభవం కాదు, అది దృష్టి. మంచితనం బయట ప్రపంచంలో కాదు, మన లోపల పుట్టాలి. చూపేదాన్ని చెడుగా లేదా మంచిగా చేస్తుంది. మనిషి అన్నవాడు ఎవరికి ఉపయోగపడని బ్రహ్మచేవుడు చెత్త కుప్పలాగా బతకూడదు. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులాగా బతకాలి. అది కోసే కొద్దీ చిగురిస్తుంది. మనం మంచిగా అర్థం చేసుకునే కొద్దీ అది మంచిగా కనిపిస్తుంది. గుర్తించుకోండి, మీరు ఏది చూస్తారో అదే మీ ప్రపంచం. మీరు ఎలా చూస్తారో అదే మీ జీవితం. మీరు ఈ వీడియో పూర్తి చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ ప్రూడెన్స్ బై స్టోరీస్ ను తప్పకుండా విజిట్ చేయండి. పూర్తి వీడియో లింక్